చంటి పిల్లల్ని పెద్ద పిల్లల్ని అందరూ కూడా వెచ్చగా పెట్టుకోవడము, వర్షవత్తు చూడడము, మాస్క్ ధరించడము, అట్లాగే బయట ఫుడ్డులన్నీ తీసుకోకపోవడము, ఖచ్చితంగా దోమతెరలు వాడడము, చుట్టుపక్కల నీళ్ళు వంటి కూడా పారపోసి డ్రైడే పాటించడము, నీళ్ళు ఇచ్చిన ప్రదేశాలన్నీ క్లీన్ చేయడము, అట్లాగే మస్కిటోస్ రాకుండా నీళ్ళ ధరలంతా కూడా మనకు బ్లీచింగ్ పౌడర్స్, లైమ్ అవన్నీ చల్లడము, అట్లాగే నీటి కుంటల్లో వాటిలో రాయల్ బాల్స్ వేయడము అవన్నీ చేసి దోమలు పెరగకుండా చూసుకోవాలి. ఇంకా దోమలు పుట్టకుండా మనం రెపెలెంట్స్ వాడుకోవడం, దోమతెరలు వాడడం, స్కిల్స్ వాడుకుని దోమతెరలు చూసుకుంటే మనం మలేరియా జ్వరాలు రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ జ్వరాలు వచ్చినప్పుడు ప్రతి జ్వరం వస్తే చిన్న జ్వరాలు అనుకోకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ చూపించుకొని ఇప్పుడున్న జ్వరాలలో వైరల్ ఫీవర్స్ అలాగే మలేరియా జ్వరాలు అలాంటివి చూసుకొని వైద్యం చేసుకున్నామంటే ప్రతి దానికి టెస్టులు ఉన్నాయి, మందులు ఉన్నాయి. సో ప్రతి ఫీవర్ కేసు కూడా 24 గంటలు చూడబడుతుంది మన హాస్పిటల్లో. సో ప్రతి 24 గంటలు కూడా మనం మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా హై ఫీవర్ ఉన్నప్పుడు రాత్రులు వచ్చి వెంటనే చూపించుకొని మనం అవసరమైతే అడ్మిషన్ అవ్వడము, మందులు వాడుకోవడం వల్ల ఈ వైరల్ జ్వరాల నుంచి మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఇళ్లలో ప్రతి ఒక్కరూ వేడి నీళ్ళు కాసేలాచి వాడుకోండి. ఎవరికైనా జలుబు తగ్గుంటే అందరూ మాస్కులు వేసుకోండి. ఆహారాలు బయట మానేయండి. ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించండి. మన హాస్పిటల్లో ఈ సదుపాయాలని ఉపయోగించుకోండి.